ఆ తుఫాను నిన్ను ఓడించదు. నీవు కైసరు ఎదుట నిలవవలసి ఉన్నది. ఇదిగో, నీతో కూడా ఓడలో ప్రయాణమై పోవుచున్న వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడని నాతో చెప్పెను. అపోస్తల కార్యములు 27:24. అపోస్తలుడైన పౌలు ఒక ఓడలో రోమ్ నగరమునకు వెళ్తున్నాడు. అక్కడ అతను కైసర్ ముందు విచారణకు నిలవవలసి ఉన్నది. ఒక భయంకరమైన తుఫానులో ఓడ చిక్కుకున్నది మరియు ఓడ పూర్తిగా చిదిగిపోగా దానిలో ఉన్నవారందరూ ఈదుకుంటూ ఒక చిన్న ద్వీపానికి వెళ్ళవలసి వచ్చింది. అది పౌలును దేవుని ప్రణాళిక వైపునకు నడిపించింది. ఆ తుఫాను దేవుని ప్రణాళికను ఆపలేదు. అది దేవుని ప్రణాళికలో ఒక భాగంగా మారింది. అతను ఆ ద్వీపంలో ఉన్న ప్రజలతో తన విశ్వాసాన్ని పంచుకున్నాడు మరియు చాలామంది స్వస్థత పొందారు మరియు ప్రభువును తెలుసుకున్నారు. జీవితంలో నీకు హాని తలపెట్టిన తుఫాను గాలులను దేవుడు నిన్ను నీ గమ్యంలోకి నెట్టడానికి ఉపయోగిస్తారు. నీవు అర్థం చేసుకోకపోవచ్చు మరియు అది అసౌకర్యంగా ఉండవచ్చు. కానీ నీవు దేవుని ఎడల సరియైన వైఖరిని కలిగి ఉంటే ఆ తుఫాను నిన్ను ఓడించగలదు, కానీ అది నిన్ను నూతన స్థాయికి నడిపించగలదు. విశ్వాసమునకు వైఖరిగా ఉంచుకుంటే నీవు ఒక కారణం కోసం నెట్టబడతావు. నీ ముందు ఏదో పెద్దది, మెరుగైనది, మరింత ఫలదాయకమైనది ఉంది. దేవా దీవించుము. ఆమేన్.